హైదరాబాద్ వినాయక హిల్స్ లో శ్రీ త్రివేణి స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో ఏసీపీ ప్రదీప్ కుమార్, సినీ నటుడు లంకల అశోక్ రెడ్డి, మీర్పేట ఇన్స్పెక్టర్ శోభన్ పాల్గొన్నారు. దీప ప్రజ్వలన, సరస్వతి పూజలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం 100 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సందేశమిచ్చారు. ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ల్యాబ్లు, కార్యాలయాలను ప్రారంభించి విద్యార్థులకు సైబర్ భద్రత, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించారు. Air quality, they help maintain ecological balance. They give shades, fruits. Our new branch, Vinayaka Hills. Sri Triveni School has been striving for holistic development of the child. విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు వెళ్తున్నాము. సో టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్ we not only give best possible education, classroom experiences, but also provide all necessary trainings to build an integrated personality among our children. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యము, తర్వాత మానసిక అభివృద్ధి, ఇట్లాంటి అన్ని రంగాలకు చెందినటువంటి గ్రోత్, అభివృద్ధిని సాధించడం కొరకు కావాల్సిన కరికులం మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓపెన్ నాయకత్వ నైపుణ్యాలు పెంపొందిస్తూ సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఈ సమాజం బాగుండాలనే ఆలోచన చేస్తే రోజు మినిమం ఒక ½ అన్ అవర్ అన్నా స్పెండ్ చేయండి 24 అవర్స్లో. అప్పుడే ఈ సొసైటీ బాగుంటుంది. అదర్వైజ్ తర్వాత అది పెరుగుతా మనకు అది భస్మాసుర హస్తం అవుతుంది సమాజం. ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన తాగి నడిపిస్తున్నాడు, చిన్నపిల్లలకి యాక్సిడెంట్ అయింది మీర్పేట పోలీస్ స్టేషన్ ఏరియాలో. ఎందుకు తాగి నడిపించకూడదని చెప్పి మేము కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టి ఎన్ని చేసినా కానీ తాగి నడిపిస్తా యాక్సిడెంట్ చేస్తున్నాడు. నాయకత్వ నైపుణ్యాలు పెంపొందిస్తూ సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఈ సమాజం. ఈ సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడున్న మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రెటనింగ్ క్రైమ్ అన్నట్టు. లాస్ట్ ఇయర్ మన ఇండియాలో సుమారుగా ఈ సైబర్ క్రైమ్ వల్ల 50,000 కోట్ల రూపాయలు నష్టపోయారు జనాలంతా. సో అది నష్టపోకుండా ఉండాలి అని అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తేనే సాధ్యం కాదు. అది ప్రతి ఒక్కరు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన పెంచుకొని, సార్ చెప్పినట్లుగా ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు ఓటీపీ అడిగితే చెప్పకండి. కొత్తగా లింక్స్ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి. ఈ మధ్య మన పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ఏపీకే ఫైల్స్ ఫార్వర్డ్ అయ్యి మనకు వస్తాయి అన్నట్టు. ఏపీకే ఫైల్స్ అంటే ఆండ్రాయిడ్ కిట్ ప్యాకేజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అవి ఎట్లా ఉంటాయంటే బ్యాంకు నుంచి వచ్చినట్లుగా వస్తాయి అన్నట్టు. ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఫార్వర్డ్ అయినట్లు, లేదా యూనియన్ బ్యాంక్ నుంచి ఫార్వర్డ్ అయినట్లు వస్తుంటాయి. వాటి మీద పొరపాటున మీరు క్లిక్ చేస్తే ఏమవుతారంటే ఆ లింక్ ఎవరైతే మీకు పంపించారో వాళ్ళ చేతిలోకి మీ ఫోను ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది. సో మన ఫోన్లో దాదాపుగా 99% ఇన్ఫర్మేషన్ మనం అంతా కూడా దీంట్లోనే పెట్టుకుంటున్నాం. మన బ్యాంక్ మినీ బ్యాంక్ అన్నట్టు మన మొబైల్ ఫోన్. అన్ని యూపీఐ ఐడీలు, బ్యాంకులు, అన్ని అకౌంట్లు దాంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా యాక్సెస్ వస్తుంది. ఈ సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం